సంక్రాంతి సినిమాల జోరు మొత్తానికైతే స్టార్ట్ అయింది. ఎప్పుడైతే క్రిస్మస్ హడావిడి అయిపోయిందో తర్వాత జనవరి ఫస్ట్ వీక్ ఎవరు పట్టించుకోరు. మొన్న ఫ్రైడే చాలా పేలవంగా వెళ్ళిపోయింది. ఎందుకు వచ్చిందో కూడా తెలియనట్టుగా. అసలు అది ఫ్రైడే అన్న విషయం 10 మంది చెబితే క్యాలెండర్ చూస్తే తప్ప ఓహో ఈరోజు ఫ్రైడేనా అని తెలియలేని పరిస్థితి అట్లా వెళ్ళిపోయింది. ఇకపోతే సంక్రాంతికి ఫ్రైడే సాటర్డే సండేతో సంబంధం లేదు. ఫస్ట్ 9th రాజాసాబ్ వస్తుంది. దానికి సంబంధించిన టీజర్లు ట్రైలర్లు అన్నీ చూసేశారు. అండ్ ట్విస్టులు అంటే ఏమేమి ఉండబోతున్నాయి ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ తెలుసుకున్నారు, మాట్లాడుకున్నారు, బాగానే ఉంది. నెక్స్ట్ ఇంకేముంది, భర్త మహాశయులకు విజ్ఞప్తి, దానికి సంబంధించిన ట్రైలర్లు టీజర్లు కూడా వాళ్ళు జరుపుకుంటున్నారు, సాంగ్స్ కూడా రిలీజ్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ ఆ తర్వాత ఏముంది, నారీ నారీ నడుమ మురారని శర్వానంద్ ఎలాంటి హడావిడి అయితే ఇప్పటివరకు మొదలు పెట్టలేదు. మరి లాస్ట్ వరకు ఏం చేస్తారో చూడాలి. ఇకపోతే నవీన్ పోలిశెట్టి కూడా ప్రమోషన్ స్టార్ట్ చేశాడు. హీఈస్ ఆల్సో వెరీ హ్యాపీ. అంటే తనకు బాగా సూట్ అయ్యేది ఏంటంటే హ్యూమర్, అదే ఎంచుకొని వస్తున్నాడు కాబట్టి ఏదో విధంగా నెట్టుకొస్తాడని అనిపిస్తుంది. సో వాళ్ళ ప్రమోషన్స్ కూడా ఓకే. ఇప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే మన శివశంకర వరప్రసాద్ గారి గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ సంక్రాంతికి పెద్ద పెద్ద హీరోలు అందరూ కలిసి వచ్చే సినిమా అదే కాబట్టి. ఇక వెంకటేష్ గారు అంటావా, అప్పుడెప్పుడో సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు నుంచి మొదలు పెడితే ప్రతి సంక్రాంతికి వెంకటేష్ గారు రావడం ఒక ఆనవాయితీలాగా అయిపోయింది. సో ఇట్స్ ఓకే. అండ్ చిరంజీవి గారు సంక్రాంతికి మనకి వాల్తేరు వీరయ్య నుంచి చూసుకుంటే అప్పుడప్పుడు సంక్రాంతికి వచ్చి హడావిడి చేసి వెళ్ళడం కూడా మనం రొటీన్గా చూస్తూనే ఉన్నాం. కాకపోతే నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ ఏమైందంటే చిరంజీవి గారికి ఎక్కువ మాస్ ఇమేజ్ ఉంది, వెంకటేష్ గారికి ఎక్కువ ఫ్యామిలీ ఇమేజ్ ఉంది. ఆ క్లైమాక్స్లో డైలాగు, నువ్వేంటి ఇంత మాస్ ఎంట్రీ ఇచ్చావంట, నువ్వు మాత్రం ఫ్యామిలీ సైడ్కి రాలేదా అని చెప్పేసి. సో అక్కడ కొంచెం అంచనాలు పెరిగిపోయాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నయనతారతో అనిల్ రావిపూడి స్టార్టింగ్ అప్పుడెప్పుడో ఒక ప్రమోషనల్ వీడియో చేశారు. తర్వాత ఆవిడే వచ్చి అనిల్ గారు ప్రమోషన్ అంటే ఈయన షాక్ అయ్యి ఇంకో వీడియో చేశారు, బాస్ కొంచెం సైడ్కి టర్నింగ్ ఇచ్చుకోండి అని చెప్పేసి. సో ఇప్పటి వరకు చూసుకుంటూ పోతే యాక్చువల్గా వీళ్ళు ఎప్పటి నుంచో ప్రమోషన్ స్టార్ట్ చేసుకుంటూనే వచ్చాడు. ఫస్ట్ నయనతార వీడియో నుంచి అనిల్ రావిపూడి హడావిడి మొదలైపోయింది. తర్వాత మీసాల పిల్ల సాంగ్, తర్వాత ఓ ప్రసాద్ సాంగ్, ఇప్పుడు వెంకటేష్ గారు చిరంజీవి గారి కాంబినేషన్లో సాంగ్, ఇట్లా 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 చూసుకుంటే వీళ్ళ హడావిడి కూడా మొత్తం మొదలైంది. సో ఇప్పుడు అన్ని టీజర్స్ ట్రైలర్స్ చూసిన తర్వాత జనాలకంటూ ఒక ఇది పడిపోయింది. రాజాసాబ్ ఆబ్వియస్లీ ఇండియాస్ బిగ్గెస్ట్ హారర్ కామెడీ సినిమా అని చెప్పేసి వాళ్ళు ప్రమోషన్స్ చేసుకుంటున్నారు కాబట్టి ఫ్యామిలీ జోనర్కి సంబంధం లేదు కాబట్టి అదేదో నెట్టుకొస్తుంది. ఇంకా మిగతావన్నీ ఫ్యామిలీ సినిమాలే. ఇవి పక్కన పెడితే మళ్ళీ తమిళ నుంచి జననాయకన్ సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది. అండ్ ఆ తర్వాత శివకార్తికేయన్కి సంబంధించిన సినిమా కూడా ఉంది. ఇట్లా పరాశక్తి, ఈ రకంగా చూసుకుంటే ఈ సంక్రాంతి అన్ని పెద్ద 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 సినిమాలే. 9th నుంచి మొదలైతే నన్ను అడిగితే 14th 15th వరకు ఈ హడావిడి సాగుతూనే ఉంటుంది. సో ఇప్పటికే యూఎస్లో బోల్డ్ అని ఓపెనింగ్స్ అయ్యాయి, మంచి రెస్పాన్స్ వస్తుంది జననాయకన్కి. అండ్ అలాగే రాజాసాబ్కి, మన శివశంకర్ వరప్రసాద్కి కూడా అక్కడ మంచి మంచి ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్ సిట్యువేషన్. నౌ ఎవరు విన్నరు ఎవరు రన్నర్ అంటే సంక్రాంతికి ఎప్పుడైనా సరే రేసు వీళ్ళు విన్నరు వాళ్ళు విన్నర్ అని మాట్లాడకూడదు. ఎందుకంటే సంక్రాంతి పండగకి ఆల్మోస్ట్ అందరూ కూడా ఫ్యామిలీతో వెళ్ళి ఒక మంచి సినిమా చూడాలనుకుంటారు కాబట్టి అన్ని సినిమాలు ఆడతాయి A to Z. కాకపోతే ఇక్కడ పెద్ద పెద్ద స్టార్స్ అందరూ వస్తున్నారు కాబట్టి రెమ్యునరేషన్స్ పరంగా ఇది పెద్ద బడ్జెట్ సినిమా అనుకోవాలి. రాజాసాబ్ టెక్నికల్ పరంగా పెద్ద బడ్జెట్ సినిమా. జననాయకన్ కూడా టెక్నికల్ పరంగా పెద్ద బడ్జెట్ సినిమా. ఎందుకంటే ఆయన లాస్ట్ సినిమా కాబట్టి మొత్తం ఇప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉండే సినిమాలకి ఇప్పుడు కెమెరా పెడితే క్రౌడ్ పెడితే క్రౌడ్. సో అది కూడా హెవీ బడ్జెటే. ఇకపోతే డీసెంట్ సినిమాలు అంటే కొంచెం పర్వాలేదు బడ్జెట్ అనేది రవితేజది అండ్ నవీన్ పోలిశెట్టిది అండ్ శర్వానంద్ది. ఈ రకంగా చూసుకుంటే థియేటర్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం చాలా పెద్ద టాస్క్ ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు 9th ఒక సినిమా వచ్చింది అంటే నిజంగా హిట్ టాక్ తెచ్చుకుంది అనుకోండి, జనాలు ఎగబడి చూస్తున్నారంట, మరి తీయలేం బలవంతంగా. అయినప్పటికీ కూడా ఎవరికి వాళ్ళ థియేటర్స్ కేటాయించుకోవాలి. సో కలెక్షన్స్ పరంగా ఏంటంటే ఎక్కువ థియేటర్స్ అందరికి డిస్ట్రిబ్యూట్ చేయాలి కాబట్టి స్లోగా లాంగ్ రన్ ఎక్కువ ఉంటుంది అంటే పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే.
జనవరి 26th వరకు ఈ టాక్ నడుస్తూనే ఉంటుంది. సంక్రాంతి హడావిడి మొదలవుతూనే ఉంటుంది. పాజిటివ్ టాక్ తెచ్చుకున్నవి నెక్స్ట్ వీక్ కూడా ఆడుతూ ఉంటాయి. అనిల్ రావిపూడి సినిమాలు అంటే ఖచ్చితంగా ఒక కామెడీ టైమింగ్ ఉంటుంది. అండ్ వెంకటేష్ గారు, చిరంజీవి గారు వీళ్ళందరినీ పెట్టుకున్నారు కాబట్టి ఆ, ఏదో రకంగా అయితే గట్టెక్కేస్తుంది. పెద్ద విషయం ఏం కాదు చెప్పాలి అనుకుంటే. సో ఇది సంక్రాంతి రేస్. నిన్న రిలీజ్ అయిన ట్రైలర్స్ మొదలు పెడితే ఇంకా రావాల్సినవి బోల్డ్ అని ఉన్నాయి. అవన్నీ మైండ్లో పెట్టుకుంటే ఈ సంక్రాంతి అన్ని సినిమాలు హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.